హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాను. దానికి కావాల్సిన 750 గ్రామ్స్ చికెను, ఒక కట్ట గోంగూర, మిరియాల పొడి, అల్లం పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టమాటా, కొంచెం కరివేపాకు. ఫస్ట్ చికెన్ని ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. పసుపు కొంచెం, 4 స్పూన్స్ కారం, 2 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పెప్పర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ నూనె వేసుకోవాలి. గోంగూర వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. గోంగూర ఉడికిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేస్తాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, షాజీరా, చెక్క, లవంగా, పట్ట, ఆనియన్ వేస్తున్నాము. ఉల్లిపాయలు వేసేదానికి కొంచెమే వేస్తున్నాను సాల్ట్. ఆల్రెడీ రెండిట్లో వేసుకున్నాం కదా మనం. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. టమాటా, కరివేపాకు, చికెన్ వేస్తున్నాము. 2 స్పూన్ ధనియాల పొడి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. చికెన్ ఉడికే లోపల గోంగూరని పేస్ట్ చేసుకుందాము. మరి మెత్తగా వేయండి. కొంచెం 2 నిమిషాలు కానుకుంటే సరిపోతుంది. గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకొని ఇంకొక 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఐస్ క్రీమ్ స్పూన్ అంతా గరం మసాలా. ఇంకొక 10 నిమిషాలు ఉంచాలండి. గోంగూర చికెన్ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి.